నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ అసలు ఏం జరుగుతోంది? ఆయన ఉన్న చోటు నుంచి నరసరావుపేటకి ఎందుకు మారుస్తున్నారు? సో ఉన్న చోట్ల గెలవరన్నా లేకపోతే ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? అండ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి ఏదో జలకి ఇవ్వబోతున్నారు, షాక్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. అనిల్ కుమార్ యాదవ్కి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జలకి ఇవ్వబోతున్నారు, షాక్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన సొంతూరు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా నుంచి, అక్కడి నుంచి కాకుండా ఇప్పుడు నరసరావుపేటకు తీసుకొచ్చి అక్కడ పోటీ చేసే విధంగా అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా మనకి వార్తలు కూడా వచ్చాయి. సో ఎందుకు అలా ఏం జరిగి ఉండొచ్చు? అందరితోని ఎలా అయితే మార్పులు చేర్పులు చేశారో అలానే అనిల్ కుమార్ని కూడా చేయడం జరిగింది. అండ్ దట్టు సొంత జిల్లాలో ఎంత వ్యతిరేకత ఉంది అనిల్ కుమార్కి మనం అందరం చూసాం, విన్నాం కూడా. సో ఈవెన్ వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ బాబాయ్ అన్నయ్య సంథింగ్ ఎవరో రిలేటివ్ అయినా నేనే ఓడిస్తాను అనిల్ కుమార్ యాదవ్ అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఎందుకు ఇన్ని వార్తలు? అంటే ఒక్క అనిల్ కుమార్ గారు అనే కాదండి, వైసీపీలో చాలామంది కీలకమైన నాయకులు ఉండే చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ స్థానికంగా ప్రజల అభిప్రాయం లేకపోయినా పర్వాలేదు, కార్యకర్తల అండ లేకపోయినా పర్వాలేదు, నాయకుల ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి చూపు మా మీద ఉంటే చాలు అని అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అనిల్ కుమార్ గారు ఒకరు. అసలు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈయన అనిల్ కుమార్ గారు మాజీ మంత్రి అంతవరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు. ఎప్పుడైతే నీటిపారుదలకు సంబంధించిన ఆయన శాఖ కేటాయించారో ఒక్కసారిగా ఆయన నడవడికలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ చాలా తేడా వచ్చింది అన్నట్టుగా కూడా స్థానిక ప్రజలు కానీ కార్యకర్తలు, ఎస్పెషల్లీ అతను కూడా ఉండే అనుచరులు కూడా చాలామంది నివ్వెరపోయినట్టుగా కూడా మనం వార్తలు చూసాం. అంటే మీరు అన్నట్టుగా బాబాయ్ కానీ వాళ్ళ మెయిన్ కుటుంబ నేపథ్యం ఎవరైతే ఉన్నారో, లేదా పార్టీకి బాగా పనిచేసిన వ్యక్తులు, నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే రాష్ట్ర రాజకీయాలకి భిన్నంగా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. సో అటువంటి నెల్లూరులో మీరు అన్నట్టు కుటుంబంలోనే ఆయన బాబాయ్ గారు కూడా ఈయన ఈసారి ఇక్కడ కంటిన్యూ అయితే నేనే ఓడించే పరిస్థితి కనిపిస్తుంది అన్నట్టుగా పబ్లిక్గానే స్టేట్మెంట్ ఇవ్వడం. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాడ్ 175 అనే కాన్సెప్ట్లో ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ షఫుల్ చేయడము, లేదంటే తర్జుమా చేయడం గట్రా జరుగుతున్న నేపథ్యంలో అనిల్ కుమార్ గారికి నరసరావుపేట బాధ్యతలు అప్పగిప్పే అవకాశం ఉందట. సో అందుకని అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ ఇస్తే అక్కడ స్థానికంగా నీటిలో మొసలికి బలం అన్నట్టుగా స్థానికంగానే ఆయనకి వ్యతిరేకత ఏర్పడి ఆయన అక్కడ మనగడ లేని పరిస్థితి వస్తేనే ఇక్కడికి వచ్చారనుకుంటుంటే, ఇక్కడ వాళ్ళు ఇంకేం ఉంటారు? ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆయన ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి గారు మెయిన్ ఏంటంటే, ఈయన పార్థసారథి గారితో కలిసి ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ పెట్టుకున్న సారాంశం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి టీడీపీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు అని కూడా ఒక టాక్ ఉంది. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఆబ్వియస్లీ జరిగేది అదే. టీడీపీలోకి ఎందుకు వెళ్ళడానికి వెనక ముందు అవుతున్నారంటే, టీడీపీ జనసేన అలయన్స్ వల్ల టీడీపీ పొత్తుల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఏ సీట్ ఎవరు కేటాయించాలో అని తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో టీడీపీలోకి వెళ్ళినా సీట్ కన్ఫర్మా కాదా అనేది ఒక డౌట్ఫుల్. సో ఇదిలా ఉంటే ఈ గురజాల నియోజకవర్గం నుంచి ఈయన సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జంగా కృష్ణమూర్తి గారు. ఆల్రెడీ నెల్లూరులోన పొసక్కే ఆయన వచ్చి ఇక్కడ నరసరావుపేటలో లీడ్ చేద్దాము, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉందాము, లేదా లోక్సభకు పోటీ చేద్దాము అనుకుంటున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి కింద స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కానీ జిల్లాలో మిగతా వాళ్ళు కానీ జంగా కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఇమడలేక టీడీపీకి వెళ్ళిపోవాలని చూస్తే, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇంకొంచెం పరాభవమే కదా. ఇంక ఈయన గెలుపుకి ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి? లేదు. పోనీ ఈయన గురజాలలో టీడీపీ టికెట్ వస్తుందా అని అంటే ఈ జంగా కృష్ణమూర్తి గారికి అది కూడా డౌటే. ఎందుకు? ఆల్రెడీ టీడీపీ నుంచి ఆయన ఎవరు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో ఆయనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందని కూడా మాటలు ఉన్నాయి, టాక్ వినిపిస్తుంది. సో బట్ ఒకవేళ టీడీపీ టికెట్ కేటాయించకపోయినా వైసీపీలో కొనసాగే ఉద్దేశం అయితే చాలామందికి లేదు. చాలామంది షిఫ్ట్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆప్షన్ లేక షర్మిలా గారు వెనక కాంగ్రెస్లోకనే వెళ్తున్నారు తప్ప వైసీపీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. అలాగే వైసీపీలో ఉండడానికి ఇష్టపడని వ్యక్తుల్లో జంగా కృష్ణమూర్తి గారు కూడా ఒకడు. సో ఇప్పుడు ఆయన కరెక్ట్గా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చే టైంకే ఈయన కూడా అటు టీడీపీలోకి షిఫ్ట్ అయిపోవడమో, లేదంటే మళ్ళీ ఆప్షన్ లేక కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే గనుక మరి ఇప్పుడు అనిల్ కుమార్ గారు మాట ఎలా చెల్లుబాటు అవుతుంది? ఒకవేళ రేపు పొద్దున్న నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినా కూడా ఆయన గెలుస్తానని గ్యారంటీ ఏంటి?
సొంత జిల్లాలోనే ఆయన చక్రం తెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ నర్సాపేట వచ్చి ఏం తిప్పుతారు? కష్టం కదా. మరోవైపు టీడీపీ గాలి బాగా వేస్తుంది. ఇంకో ఏంటంటే వైసీపీలో కూడా చాలామంది ఇప్పుడు అర్థమవుతుంది, ఈ అనిల్ కుమార్ గారు లాంటి వ్యక్తులకి అర్థమవుతుంది ఏంటంటే, మనం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూపు మన మీద ఉంటే చాలు, ఈ కార్యకర్తలు అభిమానులు ఎవరు లేకపోయినా పర్లేదు, మనం చక్రం తెప్పొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ కాదురా, అధినేత కూడా కాదు, కేవలం అభిమానులు కార్యకర్తలు ఉంటేనే గెలుస్తారనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో అర్థమైన లాభం ఏంటి? ఆల్రెడీ ఆయన షిఫ్ట్ చేసేసాడు నెల్లూరు నుంచి ఇక్కడికి, మళ్ళీ అన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేయడానికి ఆప్షన్ కూడా లేదు. సో ఇప్పుడు అది నర్సరావుపేటలో అదే ఎక్కువగా చర్చనీయాంశంగా ఉంది. సో ఆల్రెడీ ఉన్న వైసీపీ వాళ్ళు అటు షిఫ్ట్ అయిపోవాలని చూస్తున్నారు, ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కూడా బలపడుతున్నారు. మరోవైపు కోడెల గారు లాంటివి, కోడెల గారి నియోజకవర్గం యాక్చువల్గా ఇది కోడెల శివప్రసాద్ గారు. సో అంత బలమైన టీడీపీ నాయకుల నియోజకవర్గం కాబట్టి, బలమైన జిల్లా కాబట్టి టీడీపీకి సంబంధించి ఎరపతినేని గారు కూడా మంచి బలంగా పుంజుకుంటున్నారు, ఆయనకే ఇస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. గురజాల నియోజకవర్గం నుంచి ఒకవేళ వైసీపీ ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు ఈయన, ఎవరు జంగా కృష్ణమూర్తి గారు. కానీ ఆల్రెడీ అక్కడున్న వ్యక్తికే మళ్ళీ వైసీపీలో ఆయనకి టికెట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వైసీపీలో కొనసాగలేరు. సో ఇవన్నీ కూడా అనిల్ కుమార్ గారు వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితులను చక్కదిద్దలేని సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. అంటే ఒక సామెత ఉంటుంది కదా, ఇల్లు చక్కబెట్టుకుని ఊరు చక్కబెట్టాలి అనేసి అని. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. ఈవెన్ ఆయన ఒక్కలే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అదే, జగన్మోహన్ రెడ్డి గారు చూపు ఉంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు కదా, ప్రజల అండదండలు కూడా ఉండాలి. మీరు ఈ స్థాయికి వచ్చింది వాళ్ళ వల్ల కదా. అవును, ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ గారికి వాళ్ళ ఇంటి నుంచే, అవును, కుటుంబ సభ్యులు, బాబాయ్ గారు రిలేటివే, బంధువైనటువంటి ఆయనే నేనే ఓడిస్తాను అనిల్ కుమార్ యాదవ్ని అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అది ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఈవెన్ ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేసినా కానీ మీరు అన్నట్టు ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారండి. ఇంట్లోనే ఊపితే ఇంకా రచ్చ దగ్గర ఏం గెలుస్తారు? ఆయన ఏమని సమంజసం చేస్తారు? ఏమని అక్కడ రేపొద్దున ఇన్ఛార్జ్గా లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఇచ్చినా కూడా, లేదా లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఎట్లా అందరు కింద స్థాయిలో ఉండే ఆ లోక్సభ నియోజకవర్గం అసెంబ్లీ అన్ని కూడా కలుపుకుపోతే కదా అప్పుడు వాళ్ళందరూ గెలిచే అవకాశం ఉంటుంది. అవును, మరి ఎలా కలుపుకుపోతాడు ఆయన? ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బుజ్జగిని చెప్తారా? సో ఆయనకు అంత ఓపిక లేదు కదా. ఈవెన్ అంటే వాళ్ళని చూసుకోలేక కదా ఈయనపై నియమించింది ఆయన. అసలు మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పైన ఇప్పుడు నర్సరావుపేటకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ నిర్ణయించారు ఆయనకి అభ్యర్థిత్వాన్ని. సో మరి అక్కడ సక్సెస్ అవుతారో అంటారా? అదేంటనండి, ఇప్పుడు సొంత నియోజకవర్గం, సొంత జిల్లా నెల్లూరులోనే ఎప్పుడైతే నీటిపారుదలకు సంబంధించి ఈ పోలవరం విషయంలో కానీ, చాలా పెండింగ్ పనులు కానీ, లేదా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే వైఫల్యం అయ్యిందో, ఇంకా దాని మీద అడిగినప్పుడు కూడా అసెంబ్లీలో వెటకారంగా ఈయన మాట్లాడేసి ఒక్కసారి ఈయన తప్పించేశారు, ఇప్పుడు అంబటి గారికి ఇచ్చారు అనే జనాల్లోకి బ్యాడ్ వెళ్ళిపోయింది. ఒకటి మంత్రి పదవి వచ్చాకే ఈయన నడవడికి మారింది అనుకున్నారు. పోనీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ పదవికైనా ఒక అలంకారంగా చక్కగా చేశారు అంటే అది కూడా లేదు. ఇంకెట్లా మరి? సో అక్కడ కానీ ఇంటికి ఎలా ఉన్నాడు రచ్చలా గెలుస్తారు. ఆ జిల్లాలో ఎంతో కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఏదో కొంత కుటుంబ నేపథ్యం కూడా సపోర్ట్ ఉంది. ఇప్పుడు కుటుంబ సపోర్ట్ లేదు, సొంత పార్టీ నాయకులు కూడా వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నారు. ఇంకెట్లా ఆయన ఎదుగుతారు చెప్పండి? ఎలాగ ఆయన మాట నెగ్గించుకుంటారు? అదే ఇప్పుడు కంప్లీట్లీ ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆయనకి సంబంధించి. మరి ఆయన నియోజకవర్గంలోనే కాకుండా ఇంటి నుంచి, అంటే కుటుంబ సభ్యులు కైండ్ ఆఫ్ రిలేటివ్ ఆయన దగ్గర నుంచి కూడా వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. మరి నర్సరావుపేట నుంచి ఆయన ఏ విధంగా గెలుస్తారో ఏంటనేది చూద్దామండి. ఆయన వ్యూహాలు ఏ కైండ్ ఆఫ్ వ్యూహాలతో ముందుకు వెళ్తారు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.